నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నూజెండ్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. జూన్ 10వ తారీఖున వడ్డే ఓబన్న వడ్డెర సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్ష ఎన్నికలు. రైల్వే స్టేషన్ రోడ్డులో విరిగి పడిన చెట్టు, చర్యలు చేపట్టిన అధికారులు. గడిచిన వైకాపా ప్రభుత్వానికి దోపిడీ అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రజల అవసరాలపై లేకపోయిందని, విద్యార్థుల నుంచి రైతుల వరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులే నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల మండలంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. నూజెండ్లలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదులు, వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1.85 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో 15 లక్షలతో లేఅవుట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆడబిడ్డలు బాధపడకూడదని, బాగా చదువుకోవాలని, వసతులన్నీ నెంబర్ 1 గా ఇవ్వాలని ప్రత్యేక దృష్టి సారించారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం అదనపు తరగతి గదులు నిర్మాణం పూర్తి చేయలేకపోయారన్నారు. బాలికలకు అదనపు వసతి గృహం కూడా నిర్మించలేకపోయారని మండిపడ్డారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగానే అధికారులను ఆదేశించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ రెడ్డికి మాటలు తప్ప చేతలు లేవన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్లెస్ రాష్ట్రంగా చేశారని, సీఎం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేస్తున్నారన్నారు. పీఈటీలకు నియమించి వ్యాయామంలో కూడా పిల్లలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దబోతున్నారని తెలిపారు. బాలికల అదనపు గదుల వసతి గృహ నిర్మాణం కోసం 1,85,00,000 రూపాయలు మరి ఎన్డీఏ ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారు, మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ ఆడబిడ్డలు బాధపడకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళకి వసతులన్నీ కూడా నంబర్ 1 గా ఇవ్వాలని మంత్రి లోకేష్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన అదనపు గదులు నిర్మాణం చేపట్టలేకపోయారు. మొదలు పెట్టారు, ఆపేశారు. 5 ఏళ్లలో వైసీపీ పాలనలో గతంలో ఒక్క బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు. కనీసం తరగతి గదులు, అదనపు గదులు పూర్తి చేయలేకపోయారు. అలాగే బాలికలకి అదనపు వసతి గృహం నిర్మించలేకపోయారు. ఇది గత పాలకుల నిర్లక్ష్యం. వాళ్ళకి దోపిడీ మీద ఉన్న ఆసక్తి చదువుకునే పిల్లల మీద లేకపోవటమే దానికి కారణం. అందుకోసమే ఈరోజు కేజీబీవి పాఠశాల నిర్మాణం, అదనపు గదుల నిర్మాణం తొందరగా పూర్తి చేస్తాం. అలాగే ఏ గదులు అయితే పెండింగ్ ఉన్నాయో వాటిని ఏఈ గారికి ఆదేశిస్తున్నా అర్జెంటుగా ఆ తరగతి గదులు కూడా, అదనపు తరగతి గదులు ఏవైతే అవసరం ఉందో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి నేను ఆదేశాలు ఇస్తున్నా. మరి గత ప్రభుత్వంలో పథకాలు ఎన్నో చెప్పారు, జాబ్ మేళా అన్నారు, జాబ్లెస్ రాష్ట్రంగా చేశారు. కానీ ఈరోజు చంద్రబాబు గారి పాలన రాగానే 16,347 పోస్టులు డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఉపాధ్యాయ పోస్టులని. మరి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని, లక్షలాది ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ మేళాని ప్రజల్ని మోసం చేసింది ఇవ్వకుండా, నేడి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు డిఎస్సి పరీక్షలు నిర్వహించి అందరికీ రానున్న విద్యా సంవత్సరంలో వీళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చి విద్యా ప్రమాణాలని బ్రహ్మాండంగా ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా లోకేష్ గారు తీర్చిదిద్దుతున్నారు. మోడల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు లోకేష్ గారు. నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈరోజు ఒక మంత్రిగా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలని నంబర్ 1 గా తీర్చిదిద్ది మార్కులు కూడా 10 out of 10 బ్రహ్మాండంగా వచ్చే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు. అలాగే పీఈటీలు రిక్రూట్మెంట్ చేసి వ్యాయామంలో కూడా పిల్లల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ విధంగా ఒక కొత్త సంస్కరణ చేపట్టినటువంటి లోకేష్ గారిని ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు.
అలాగే మరి ఇక్కడ ఈరోజు డిఎంఎఫ్ గ్రాంట్ లో కమ్మవారిపాలెం దగ్గర ఎస్టీ కాలనీ 15 లక్షల రూపాయలతో అక్కడ లేఅవుట్ ఒకటి తయారు చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. గత పాలకులు ఎస్సీలు గాని ఎస్టీలకు గాని సరిగా ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే 5 సంవత్సరాలు ఇళ్లు గాలిపోయిన వాళ్ళకి కూడా కనీసం ఇళ్లు ఇవ్వలేనటువంటి దుస్థితి గత పాలకులు. కాబట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గతంలో ఇళ్లు గాలిపోయి 5 సంవత్సరాల నుండి ఎవరికైతే ఇల్లు రాలేదో వాటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఎస్టీలు చాలా నిరుపేదలు, అంటే వాళ్ళకి కనీసం ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు సరిగా లేవు, పిల్లల్ని చదివించడానికి పక్కూరు పంపడానికి ఛార్జీలు కూడా లేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో తప్పనిసరిగా అక్కడ ఒక మంచి కాలనీ ఎస్టీలకు ఒక కాలనీ నిర్మాణం పూర్తి చేస్తాం. ఇది శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా అక్కడ ఎస్టీ కాలనీలో పిల్లల్ని ప్రత్యేక బాధ్యత తీసుకొని వాళ్ళ చదువులు ప్రోత్సహిస్తాం. వాళ్ళు డిగ్రీలు పీజీలు చదువుతామన్నా సరే వాళ్ళ చదువుకి అలాంటి ఎస్టీలు నిరుపేద పిల్లలకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా అండగా ఉంటాం. ప్రభుత్వం ద్వారా ఎస్టీ కాలనీ హౌసింగ్ నిర్మాణం ఆ కాలనీకి పూర్తి చేస్తాం. కలెక్టర్ గారు డిఎంఎఫ్ గ్రాంట్ కింద 15 లక్షల రూపాయలు ఇచ్చినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గ వట్టే ఓబన్న వట్టేర సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్ష ఎన్నికలు జూన్ 10వ తారీఖున నిర్వహించనున్నట్లు శుక్రవారం సంఘ పెద్దలు తెలిపారు. ఈ పోటీలలో చల్లా కుమార్, బండారు శ్రీనివాసరావులు అధ్యక్ష పోటీలో నిలబడ్డారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం నియోజకవర్గంలోని 5 మండలాల అధ్యక్షులు టౌన్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు ఆ సంఘ నాయకుడు పున్నయ్య తెలిపారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే డీలర్ల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు డీలర్ల ద్వారా ఇళ్ల వద్దనే నిత్యావసరాలు తీసుకెళ్లి అందిస్తామన్నారు. పేదలకు అందిస్తున్న నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టామని, తప్పు చేసిన డీలర్లపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. వ్యాన్లు పెట్టి తిప్పి అవి ప్రజలకు అందకుండా రకరకాలుగా అమ్ముకోవటం, డబ్బులు వసూలు చేసుకోవటం జరిగిన విషయాలు పరిశీలన తీసుకున్న ప్రభుత్వం డీలర్స్ ఇంటి దగ్గరే ప్రతి ఒక్కరికి బియ్యం అందించాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. రేపు 1వ తారీఖు నుండి డీలర్ల ఇళ్ల దగ్గరే ఉంటుంది. అలాగే వినుకొండ టౌన్లో ఒక్కొక్క వార్డులో ఒక్కొక్కటి పెట్టి ప్రజలకు సౌలభ్యంగా అందుబాటులో ఈ రేషన్ షాపులు పెట్టడం జరుగుతుంది. తప్పు చేసినటువంటి డీలర్ల మీద సమర్థవంతంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని, బియ్యం బ్రహ్మాండంగా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విభిన్న ప్రతిభావంతులకి ఈ రేషన్ బియ్యం ఇళ్ల దగ్గరికి వెళ్ళి బియ్యం ఇచ్చేటువంటిది కూడా బాధ్యత డీలర్లకు అప్పచెప్తున్నాం. ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్ని ఈ రోజు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ మన్ననలు పొందింది. కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కనివిని రీతిలో అత్యంత అద్భుతంగా జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్పందన లభించిందని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. కడప మొత్తం పసుపుమయమైందన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొని మహానాడును జయప్రదం చేశారన్నారు. కార్యకర్తల్లో ధైర్యం, స్ఫూర్తిని నింపడంతో పాటు విజన్ 2047కి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాటలు వేశారని, అందుకు వారిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మహానాడు అద్భుతంగా జరిగింది. కానీ విని ఎరుగని రీతిలో భారీ స్పందన, కడపంతా పసుమయమైపోయింది. లక్షలాది మంది కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఒక మంచి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ నిర్వహించినటువంటి ఒక స్ఫూర్తి కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని, విజన్ 2047కి బాటలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల సదస్సు కార్యక్రమం గురువారం గణేశునిపాలెంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మండల కార్యదర్శి దూపాటి నాని అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారాజు విమర్శించారు. మత ఉన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో బిక్కి రాముడు స్తూపం వద్ద గురువారం సాయంత్రం వేప చెట్టు దుకాణాలపై కూలిపోయింది. వెంటనే స్థానికులు విద్యుత్, మున్సిపల్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చెట్టు కొమ్మలను తొలగించారు.
వినుకొండలో సిపిఐ జిల్లా మహాసభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. జూలై 14, 15 తేదీల్లో సభలు జరుగుతాయని, వాటికంటే ముందుగా గ్రామ, పట్టణ, మండల శాఖ సభలను పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పట్టణంలోని పేద ప్రజలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శావలపురం మండలం కనుమల్లపూడిలో జరిగిన బొడ్రాయి వారోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.